కావాలని అడుగుతున్నావు. దేనికి? నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో అడగలేవా? మీరు మీ బతుకు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు కదా. మొన్నగా నేను రిజల్ట్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి తెలుసు, మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి ఇలా మతగాలను సృష్టించే వాళ్ళకి మన సోషల్ మీడియా అందరూ ఉన్నారు. ఎవరు నన్ను మరి మీరెందుకు ఖండించట్లేదు? నిన్నగాక మొన్న మాధవీలత అక్కడికి వెళ్ళి మసీద్ దగ్గరికి వెళ్ళి తీరు బాణం పెట్టారట. బాణం పెట్టి ఏం చేస్తుంది మసీద్? దేనికి? మసీదులు ఎందుకు? మాకు ఒక మాట చెప్పండి. మోదీ గారికి మాట్లాడుతున్నాను. ఏ మోదీ గారు ముస్లిమ్స్ అక్కర్లేదా? క్రిస్టియన్స్ అక్కర్లేదా? అసలు ఓన్లీ హిందువులకి మాత్రమే ప్రధానమంత్రి. మీరు ఎందుకు అడగరు? మన అందరికీ ప్రధానమంత్రి కదా. ఆ రోజు ముస్లింలు హిందూ నేను కూడా ఓటేసా మోదీ గారికి. ఎందుకు అడగరు మీరు? అక్కడ అడగరు. హిందువులు ప్రస్తావన వచ్చినప్పుడు ఎత్తరు, మసీదుల ప్రస్తావన వచ్చినప్పుడు ఎత్తరు. బుర్ఖా ఇప్పుడు పోస్టర్ ఎలా అవుతుంటున్నారో అలానే బుర్ఖా వేయద్దు. ఎందుకండి అన్నా? నేను అంటున్నాను, మీరు అక్కడ అడగాలి కదా. ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు. సో ఒకటి సార్, నేను ఈ అదే అన్నా కదా, నేను ఏదో సంతోషంగా మీద పంచుకుందాము వస్తే మొత్తం ఎడిదిరిగి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఆ బురదలోకే లాగుతున్నారు. కాంట్రవర్సీ మాట్లాడు అని. సార్ నేను ఎగ్జైటివ్ ఫస్ట్ ఏంటంటే షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి, అందరికీ రాహుల్ గాంధీ గారిని ధన్యవాదాలు చెప్పుకోవడానికి. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఫిలిం ప్రొడ్యూసర్గా అయ్యి అలా అంచులుగా ఏదో నా వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు 500 కోట్ల టర్నోవర్ అనేది అది నిజమే. నాకు ఇలా ప్రాబ్లం చేశారు, నాకు ఇలా చేస్తే సంతోషంగా. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశపు ప్రధానిగా 6వ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఫస్ట్ డే ఒక నిమిషం నివాళి వినిపిస్తూ మౌనం పాటిద్దాం. ఒక నిమిషం అనలేదా? మా మదర్ మీద ప్రామిస్ చేస్తున్నా. రాజకీయాల గురించి వద్దు అని చెప్పేసి సరే వదిలేండి. సరే అది వద్ద కాంబినేషను. సో మూవీ లైఫ్ అలా ఉంది, నడుస్తూ ఉంది. అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి. నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాట్ పడతానే వచ్చింది. అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. కొంతమందికి నచ్చదు, వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను. నా లైఫ్ నేనుగా సింగిల్గానే ఉన్నాను. నా లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, ఆ దేవుడు, ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు. నేను ఎవరిని పొగడేదే కాదు, ఎన్ని మీకు తెలిసిందే. నాకు సంతోషం వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను, నాకు బాధ వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను. ఇదే లాస్ట్ ఇక్కడనే ఒక చిన్న బాధ వచ్చింది సందీప్ విషయం, దాని గురించి ఇక్కడే షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మీడియా ముందు ఇక్కడ వచ్చాను. అది ఫ్యాక్ట్ కూడా. సరే అతని గురించి చెప్పాల్సిన పెద్ద ఏం కాదు చెప్తున్నా. సో ఇప్పుడు ఈరోజు మీ ముందుకు ఎంతో సంతోషంగా ఎందుకు వచ్చానంటే, లేదు దక్కలేదు, అదేదో చాంబర్కి ఏదో కట్టాలని అవసరం, అది కూడా కట్టాను, ఇబ్బంది ఏం లేదు. దాన్ని అలా పెడితే కనుక అమౌంట్ అది ఇవ్వాలి, అది ఇస్తాను, దానికి ఏం ఇబ్బంది లేదు. అది మాట్లాడుకున్నాను, నో ఇష్యూ. అది నేను ఇచ్చేస్తాను, దానికేం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఒక మాట ఏంటంటే, ఒక సీఎం గారు, ఇప్పుడు నేనే కాదు, సీఎం గారి ఫోటో అందరు పెట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. సీఎం గారి ఫోటో అందరు పెట్టి చేసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు. అలానే నేను ఫిలిం ప్రొడ్యూసర్గా మాట వచ్చింది మాట్లాడుతున్నాను. నేను ఒక పార్లమెంట్ ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా తెనాలి నేను ఒక పోటీ చేశాను కాబట్టి, ఉన్నాను కాబట్టి పార్టీలో ప్రొడ్యూసర్ నేను. అందుకని నా ఫోటో వేసుకున్నాను. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ బషీర్ అనేది ఇద్దరు ఉంటారు కదా, ఒకళ్ళే ఉంటారు. అలా మాట్లాడుకుంటే ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, దిల్ రాజు గారు పెట్టారు, అందరు పెట్టారు. ఇప్పుడు నేను అనుకోకుండా ప్రొడ్యూసర్కి వెళ్ళాను. నాకు ఇంకో మాట ఏమన్నారు, ఛాంబర్లో ఈ మీటింగ్ పెడితే కమర్షియల్గా ఏదో పేమెంట్ చేసుకోండి, అంతేగాని సీఎం గారి ఫోటో తీస్తే నేను ఇక్కడ అది తప్పు. ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో నుంచి నా ఫోన్లు రేవంత్ రెడ్డి గారి ఫోటో తీయమంటారు. నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండండి, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు తీయాలి? ఆయన తెలంగాణ సీఎం, నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టింగ్ అభ్యర్థి, ఫిలిం ప్రొడ్యూసర్ని. సో తప్పది మాట్లాడకూడదు. హలో, ఇది ఫినిష్ అవ్వని మాట్లాడతారు, 2 minutes చేయండి. ఒక మాట చెప్తున్నానండి, నేను చెప్తున్నాను, నేను హాల్ బుక్ చేసుకున్నందుకు అడిగితే నేను బాధపడను. సీఎం గారి ఫోటో తీయమని ఐ ప్రామిస్, మదర్ ప్రామిస్ చెప్తున్నాను. మార్నింగ్ ఏం అడిగారు, సీఎం గారి ఫోటో తీసి పెట్టమన్నారు. సీఎం గారి ఫోటో తీస్తే నేను ప్రశ్నే పెట్టను.
నాకు లైఫ్లో నేను ఓపెన్గా మాట్లాడతానండి. లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది. నాకు అది షర్మిలమ్మ ద్వారా వచ్చింది. తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీటు ఎమ్మెల్యేగా నేను ఒక బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ 24th నైట్ పంపించారు రాజంపేట. హైకమాండ్ నాకు అక్కడే నాకు కరెక్ట్ అని పంపించారు. అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తే ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తే మాట్లాడొద్దని మాట్లాడుతున్నా. ఆడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది, బీజేపీ వాళ్ళది, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది. నా కొడక ఇది మన ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్ కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు. నా కొడక నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా, నువ్వు జాతీయ అధ్యక్షుడు అంటరా? నేను దేశ పౌరుడినండి, నేను ఒక కామన్ మ్యాన్ని. డెమోక్రసీలో నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు. తెనాల్లో పోటీ చేస్తేనేమో నాగండ్ల మనోహర్ మనకు అడ్వకేట్ గారు వచ్చి ప్రపోజల్ ఇచ్చారు. సరే కూర్చుందాం, మాట్లాడదాం, బడ్జెట్ అది ఈ సంతోషంలో అంటే నాకు మంచి 2024లో మంచి శుభగడాలు వస్తున్నాయి, మంచి చేసుకో వెళ్దాము అని సంతోషంగా మేము ముందుకు వచ్చాను.